శ్రీరామ్. ప్రేక్షకులు మీరందరూ రెడీగా ఉండండి, బికాస్ అద్భుతమైన ఘట్టాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. నేడే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. మహాఘట్టానికి అయోధ్యపురి సిద్ధమైపోయింది. అపురూప మందిరం ఈ రోజే ఆవిష్కృతం కాబోతోంది. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరబోతున్నాడు. కోట్లాది మంది చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. మధ్యాహ్నం సరిగా 12:29 అభిజిత్ లగ్నంలో క్రతువు 84 సెకండ్ల పాటు సాగబోతోంది ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. ప్రాణ ప్రతిష్ఠలో ఏకంగా 14 మంది దంపతులు పాల్గొనబోతున్నారు. అందరి దారి అయోధ్య వైపే. సాధువులు, ప్రముఖులు అందరూ అయోధ్య చేరుకుంటున్నారు. ఉదయం 10:25 అయోధ్య చేరుకోబోతున్నారు ప్రధాని మోదీ. కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి అయోధ్య వెళ్లబోతోంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు 7,000 మందికి ఆహ్వానాలందాయి. అతిథుల్లో 4,000 మంది స్వామీజీలు, 50 మంది విదేశీయులు ఉన్నారు. విఐపీల తాకిడితో అయోధ్యకు 100కు పైగా చార్టర్డ్ విమానాలు వస్తున్నాయి. 12,000 మంది పోలీసులు, 10,000 సీసీ కెమెరాలు, ఏఐతో నిఘా పెట్టారు.